బెస్ట్ తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటే బొమ్మరిల్లు ఎప్పుడు ఒక బెస్ట్ తెలుగు సినిమాల్లో ఒకటిగా ఉంటుంది. ఆ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉన్నాము. ఆ తర్వాత అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. సో జాక్తో మళ్ళీ ఒక కొత్త క్యారెక్టరైజేషన్తో మన ముందుకు రాబోతున్నారు దర్శకులు భాస్కర్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సరే, సక్సెస్ అందరికీ ఉంటుంది సార్, రెస్పెక్ట్ కొంతమంది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ సినిమాలు కనెక్ట్ అవ్వచ్చు, ఒకటి కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ మీ మీద రెస్పెక్ట్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఎప్పుడు కొత్త అటెంప్ట్తోనే వస్తుంటారు. ఆరెంజ్ని ఇప్పటికీ సెలబ్రేట్ చేస్తున్నారు థియేటర్స్లో. రిలీజ్ అప్పుడు అందరూ వెళ్ళి ఆ పాటలకి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు మోడ్ అలా లేదు, కానీ ఇప్పటికీ ఆరెంజ్ గురించి ఉంటూనే ఉంటాం. ఒక బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్గా, ఒక కొత్త పర్సెప్షన్ లవ్ స్టోరీగా చూస్తూనే ఉంటాం. పరుగు కానీ, లేకపోతే బొమ్మరిల్లు కానీ, ఒంగోలు గిత్తి కానీ, ఎక్కడో ఒక కొత్త పర్సెప్షన్ని ఆడియన్స్కి అందించడానికే ట్రై చేస్తుంటారు. ఈ జర్నీలో ఇప్పుడు జాక్తో రాబోతున్నారు కదా. జాక్ మాకు అంటే మీ క్యారెక్టరైజేషన్స్ని చాలా యూనిక్గా ఉంటాయి. అందరికీ తెలిసిన క్యారెక్టరైజేషన్స్లోంచే ఏదో ఒక కొత్త పర్సెప్షన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈసారి ఏదన్నా సిద్ధు జొన్నలగడ్డ అసలు ఆయనే ఒక డీజే టిల్లు లాంటి ఒక స్ట్రాంగెస్ట్ ఇమేజ్ ఆడియన్స్కి ఇచ్చేసాడు. ఏం బ్రేక్ చేయబోతున్నారు? సో ఒక పర్సెప్షన్ అయితే ఉంటుంది. ఒక పర్టికులర్ విషయం మీద ఉన్న ఒక అనదర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జాక్ కూడా. సో కాకపోతే జానర్ మారింది. సో యాక్షన్, కామెడీ అవన్నీ జానర్ మారింది, ఒక బిగ్గర్ స్కేల్ అయ్యింది. బట్ అందులో నా ఒక ఇంపార్టెంట్ ఒక పర్సెప్షన్ అయితే ఉంది. సిద్ధు కూడా చాలా సెలెక్టివ్గా ఉంటాడు సబ్జెక్ట్స్ విషయంలో కూడా. సో సిద్ధుకి ఈ కథ నేరేట్ చేసినప్పుడు కానీ ఫుల్ స్క్రిప్ట్ చెప్పడం జరిగిందా, లేకపోతే ఒక ఐడియాని త్రో చేసి ఆ తర్వాత అది నచ్చితే స్క్రిప్ట్ డెవలప్ చేయలేదు? లేదు, అప్పటికే ఫుల్ స్క్రిప్ట్ ఉంది. సో నేను బాపి గారు ఇద్దరు ఒకసారి అనుకున్నాం, ముందు రోజు ఈవినింగ్ అనుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ నరేట్ చేసాం. నరేట్ చేసిన వెంటనే ఒక గంటలో లేదు చేసేద్దాం అన్న డెసిషన్ వచ్చింది. ఇమీడియట్ టక్ వాళ్ళు చాలా ఫాస్ట్గా అయిపోయింది. ముందు రోజు ఈవినింగ్ అనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ చాయిస్ సిద్ధునే ఉన్నాడా? యా అది చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ ఉంటాడు ఈ క్యారెక్టరైజేషన్కి. ఫుల్ హై ఎనర్జీ క్యారెక్టర్ అండ్ ఏంటంటే ఒక యాక్షన్ ప్యాక్డ్ ఒక కథ. సో టిల్లు తర్వాత తనకు కూడా వేరే స్కేల్, ఇది వెరీ బిగ్గర్ స్కేల్. అండ్ అనదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీ యాక్టర్కి కంపల్సరీ కావాలి కదా, ఒకే దాంట్లో ఉండకూడదు. సో ఏంటంటే ప్రమాదం, అంతే కదా, డేంజర్. సో జాక్లో ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్కి, అందులో ఉన్న ఆ ఎనర్జీకి, ఆ ఫన్, తను పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అందులో ఎక్స్పర్ట్. తను ఏం నమ్ముతున్నాడు, తను పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అక్కడి నుంచి ఎలా స్ట్రగుల్స్ ఎలా ఇదవుతాయి అన్న ఒక కథకి ఒక 200% ఒక పర్ఫెక్ట్ చాయిస్ సిద్ధు. ఇంకా నేను ఇందాక కూడా చెప్పాను, జాక్కి సిద్ధు కరెక్ట్గా వచ్చి క్యాస్ట్ అవ్వడం అన్నది ఈ సినిమాకు ఒక లక్. అది ఎలా అంటే మీరు ఒకటి అనుకున్నారు, దాన్ని లిఫ్ట్ చేయగలిగే ఒక హీరో పర్ఫెక్ట్గా దొరికేటప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా ఇంకో లెవెల్లో. ఎగ్జాక్ట్లీ. అది దీని లవ్ స్టోరీ అనుకోవచ్చు? లవ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ కాదు. థ్రిల్లర్. హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో, ఇందాక చెప్పినట్టు ఆ పర్సెప్షన్ ఏదైతే ఉందో దాని మీద నడిచే కథని. సో ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. సూపర్. వీళ్ళ ముగ్గురు లేకపోతే జాక్ చేసేవాడిని కాదు అనుకుంటే ఎవరు ముగ్గురు పేర్లు చెప్తారు? వీళ్ళు కాదంటే వీళ్ళు లేకపోతే జాక్ ఉండదు. అలా అంటారు. ఎనీ 3 persons. లేదు, యాక్చువల్లీ ఏంటంటే ఈ కథ చేద్దాం అనుకున్న వెంటనే టక్కున సిద్ధు ఒక్కడే అనుకున్నాం. ఓకే, 100% అనుకున్నాను. అసలు సెకండ్ థాటే లేదు, పర్ఫెక్ట్ ఉంటాడంటే వెళ్ళి చెప్పగానే అందుకే సిద్ధు కూడా ఇమ్మీడియట్గా ఫస్ట్ పర్సన్ సిద్ధు లేకపోతే ఫస్ట్. ఇప్పుడు సిద్ధుతో ఈ సినిమా చేసిన తర్వాత వేరే ఆప్షన్సే ఆలోచించలేకపోతాడు. నెక్స్ట్ అసలు లేదు. అసలు వన్ థాట్, ఒకవేళ సిద్ధు లేకపోయి ఉంటే జాక్ అన్నది ఛాన్స్ లేదు. అది ఆగేవాళ్ళు. అది అయితే ప్రాజెక్ట్ వేరే కథకి వెళ్ళేవాళ్ళు. వెళ్తాం. సూపర్. మీకు మీ సినిమాల్లో, మీ కథల్లో
హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది, చాలా హుందాగా గౌరవంగా ఉంటాయి. వాళ్ళు స్టాండ్ అవుట్ అవుతాయి ఆ క్యారెక్టర్స్ అన్నీ ఇప్పటి వరకు కూడా చేసిన సినిమాల్లో. గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డేకి కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత పర్సెప్షన్ మారింది. సో ఆ అమ్మాయిలోని యాక్టింగ్ స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేశారు. సో వైష్ణవి బేబీతో ఒక ఇమేజ్ ఉంది వైష్ణవికి. వైష్ణవి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతుంది? డెఫినెట్గా ఇది అనదర్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. సో అమ్మాయి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెస్. అసలు చాలా బేబీలోనే అసలు అంటే ఒక పక్క సిద్ధు ఒక ఎత్తు అయితే ఈ అమ్మాయి కూడా ఏంటంటే అంతే. ఒక 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 ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ దొరికినప్పుడు ఏంటంటే అసలు డైరెక్టర్గా నాకు ఎలా అంటే చాలా తక్కువ వర్క్. ఓకే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. అలా అలా తీసుకొచ్చి అలా ఇస్తే వాళ్ళు ఇప్పుడు మనం అనుకున్నది ఒక 100 సార్లు మనం చెప్పి అది చేసి ఇది చేసి అంత కష్టపడక్కర్లేదు. వాళ్ళు చాలా క్విక్గా గ్రాస్ చేస్తారు, చేసిన దాన్ని అలా 100% ఇస్తారు. సో అందువల్ల ఏంటంటే నాకు ఒక ప్లెసెంట్ ఫీలింగ్. మీకు వీళ్ళిద్దరికీ కూడా కాంబినేషన్ సీన్స్ అనేది మీరు డ్యూయల్ రోల్ చేస్తున్నారు, వైష్ణవి డ్యూయల్ రోల్ చేస్తున్నారు కదా, దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్గా ఉందండి. అది డ్యూయల్ రోల్ అలా కాదు, అమ్మాయి ఏదో ఒక ఏదో చెప్పింది కానీ బట్ ఒక మీరు చూడండి, రేపు చూసిన తర్వాత చెప్పండి. బట్ అమ్మాయికి అయితే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది మీకు. అంటే సినిమా టు సినిమాకి మధ్య ఒక ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్కి భాస్కర్ గారు ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనేది ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్. ఇప్పటి నుంచే కదా మీ కెరియర్ స్టార్ట్ వెంటనే సినిమాలు చేయటం ఎందుకని కుదరట్లేదు మీకు? చేసేద్దాం అనుకుంటాను, కాకపోతే ఏంటంటే ఏదో ఒక పాయింట్ ఎగ్జైట్ చేస్తుంది. ఈ పాయింట్ ఇది చాలా బాగుంది, ఇది ఇంపార్టెంట్, ఇది చెప్పాలి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో దెన్ ఏంటంటే అది ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఇది చేయాలి, ఇది రాయాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఏంటంటే అందులో నుంచి అలా అవుతుంది. ఆ ప్రాసెస్, ఆ రైటింగ్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నాకు అది తెలియట్లేదు. ఓకే, మేబీ ఏంటంటే అక్కడ ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేస్తాను. ఎవరున్నారు సార్ మీ టీం గురించి? అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బొమ్మరిల్ నుంచి జాక్ వరకు మీ రైటింగ్ స్పేస్లో మీకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు? అది మారుతూనే వచ్చారు, ఇప్పటి వరకు మారుతూనే వచ్చారు, కాన్స్టెంట్గా అలా అని లేదు. బట్ సేమ్ టైం ఏంటంటే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ రాజా ఉన్నాడు, తమిళ్లో డైరెక్టర్ అయ్యారు. ఆయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ మేమిద్దరం. సో ఏంటంటే కథ డెఫినెట్గా ఏ కథ చేసినా తనకు చెప్తాను, తను ఏం చేసినా నాకు చెప్తాడు. సో ఏదో ఒక టైంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేటప్పుడు కంపల్సరీ తన సినిమాకి నేను 2 రోజులు వెళ్తాను, చూస్తా. అలాగే తను వస్తాడు, చూస్తాడు. ఆ టైప్లో కంటిన్యూస్గా ఓవర్ ద పీరియడ్ ఎన్నేళ్ళగా కంటిన్యూస్గా ఒక వ్యక్తి కనెక్ట్ అవుతా వస్తున్నాడంటే రాజా చెప్పచ్చు. సుకుమార్ గారితో ఉన్న అసోసియేషన్. సుకు వెరీ గుడ్ ఫ్రెండ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే తను ఫుల్ బిజీ. మీకు తెలియదు ఏముంటుంది, తను బిజీలో ఉంటాడు, నేను నా వర్క్లో నేను ఉంటాను. సో అలా కలవడం తక్కువ, కానీ అదర్వైజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. మీరు కెరీర్ స్టార్టింగ్ కలిసి వర్క్? మేమిద్దరం కలిసి ఇదే స్ట్రీట్లో స్ట్రైట్ కార్నర్ హౌస్, అదే ప్రొడ్యూసర్ లాభంగా రండి. అక్కడ ఈ ఏరియా వచ్చేటప్పుడు అంతా అనిపిస్తూ ఉంటుంది. సుక్కు నేను అసలు తిరుగుతూనే ఉంటాం, మేమిద్దరే తిరుగుతుంటాం ఎక్కువ ఈ ఏరియాలో. ఎలా అనిపిస్తుందండి సుక్కు గారి గ్రాఫ్ చూస్తుంటే? ఎప్పుడో తెలుసు, అది ఎప్పుడో తెలుసు అంతే. అసలు మా ఇద్దరికి అసలు ఇదే లేదు అసలు. సో బొమ్మరిల్ని ఒక్క డైలాగ్లో చెప్పాలంటే మీరు అనుకునే దానికన్నా ఎక్కువ ఇవ్వటంలో ఆనందం ఉంది, కానీ నాకు కోరుకుంది దొరకకపోతే ఉండే బాధ మీకు తెలియట్లేదు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ గురించి మాట్లాడితే ఈ డైలాగ్ దొరకకుండా ఉండదు. అంటే కథ మొత్తాన్ని ఒక డైలాగులో, అంటే ఆ కథ మొత్తంలో ఉన్న జిస్ట్ని ఒక డైలాగ్లో పెట్టగలిగారు భాస్కర్ గారు. మాకెప్పుడూ కూడా మీ క్యారెక్టరైజేషన్స్, ప్రేమ ఎందుకు కొంతకాలం ఎందుకు ప్రేమిస్తాం అంటే కొంతకాలమే బాగుంటుంది కాబట్టి, అది చాలా ఓపెన్గా చెప్పగలిగారు. ఇప్పుడు యాక్చువల్గా బొమ్మరిల్లో క్యారెక్టరైజేషన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్టే అసలు కాన్ఫ్లిక్టే కాదు. మీరు ఒక దాని మీద టార్చ్ చేసి చూడనంత వరకు చాలామంది జీవితాలు అలాగే వెళ్ళిపోయినాయి, కొన్ని వేల కథలు అలా మామూలుగా వెళ్ళిపోయినాయి. అలాంటి క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవడంలో యు ఆర్ ద మాస్టర్. ఆ కాన్ఫ్లిక్ట్స్ని రైట్ చేయడంలో కథలో
ఏం కాన్ఫ్లిక్ట్ చూడబోతున్నాం జాక్లో? దీంట్లో కూడా సేమ్ ఒక మనందరూ 8 అవర్స్ పని చేస్తున్నాం అంటే 8 అవర్స్ పని చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. ఓకే, మెకానికల్. మనం అందరూ అదేనే కాదు, మీరు ఒక్కసారి చూడండి, మనం ఏదో ఒక విషయం మిస్ అవుతున్నాం, గుర్తుపెట్టుకోవట్లేదు అన్న ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. సో అందుకే ఏంటంటే ఆ జాక్ నాలో ఒక జాక్ ఉన్నాడు. ఆ జాక్ ఏంటన్న దాని మీద వచ్చిన ఒక ఆలోచన నుంచి వచ్చిన కథ ఇది. మీలో కూడా ఒక జాక్ ఉన్నాడు. రేపు థియేటర్కి రాబోయే వాళ్ళందరూ కూడా అందరిలో కూడా ఒక జాక్ ఉన్నాడు. ఆ జాక్ కనెక్ట్ అవుతారు. సో ఎందుకంటే ఇది మన లైఫ్లో ఉన్నది. ఎగ్జాక్ట్లీ. అఫ్కోర్స్ ఇదేంటంటే ఒక ఫన్ లేయర్, కామెడీ, యాక్షన్ అవన్నీ పైన ఉన్నా కూడా, ఒక కథ లేయర్లు అది ఉన్నా కూడా, లోపల మనం ఒక థీమ్ తీసుకుంటాం కదా, ఒక విషయం అడ్రస్ చేయాలనుకుంటాం కదా, అది ఉంటుంది. మాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చూస్తున్నా కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఈ బాడీ నాది మాత్రమే కాదు అని ఓపెన్గా చెప్పగలిగారు. ఒక అమ్మాయి నాది కాదు, మా ఆయనది కూడా కదా, నాది ఒక్కదాన్ని ఎలా అంటావు అమ్మా, జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే మాకు అవును ఇంత పర్సెప్షన్ని చేంజ్ చేసి అవును నిజమే కదా, ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, కరెక్టే కదా భాస్కర్ గారు చెప్పింది క్యారెక్టరైజేషన్స్లో అని అనిపిస్తుంది. వైష్ణవి క్యారెక్టర్లో అలాంటి మెరుపులు ఏమైనా కనిపిస్తాయా? అందులో తను డెఫినెట్గా దాంట్లో ఒక చిన్న తన సైడ్లో తనకు ఒక ప్రాపర్ గోల్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో మీరు అన్నట్టు ఒక అమ్మాయి అలా థింక్ చేస్తుందంటే, హౌ షీ లవ్స్ ఇద్దరు కలిసి బతకడం అన్నది చాలా కష్టం. నేను ఆరెంజ్లోనే ఒక డైలాగ్ చెప్పాను, మన లవ్ అన్నదానికి మన హార్ట్ని ఇచ్చేసాం సింపుల్గా. యాక్చువల్లీ అది కాదు నా ఫీలింగ్. మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ హార్టింగ్లోనే ఉంటుంది, అవన్నీ కాదు అన్నది నా ఫీలింగ్. ఇది 2 బ్రెయిన్స్ కలిసి జీవిస్తాయి, నేను ఒకలాగా ఆలోచిస్తాను, నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు అన్నదే కదండి అందులో డైలాగ్ అదే. సో అట్లా క్యారెక్టర్స్ ఇద్దరితో కలిసి బతకడం అన్నది చాలా కష్టం. సో ఒక అమ్మాయి అటాచ్ అవ్వడం, ఇప్పుడు వస్తువులతో అటాచ్ అవుతాం. నా కార్ అని పొసెసివ్గా ఉంటాం, నా బైక్ అని పొసెసివ్గా ఉంటాం, నా బట్టలు అని పొసెసివ్గా ఉంటాం, అటాచ్ అవుతాం. కానీ ఒక మనిషితో అటాచ్ అవ్వడం అన్నది అంత ఈజీ కాదు. సో ఆ అటాచ్మెంట్ రావాలంటే అది ఏం చేయాలన్న దానికోసం రాసిన కథ అది. ఈ థింగ్స్ అటాచ్ అవుతున్నప్పుడు అవి అంటే థింగ్స్తో అటాచ్ మనం అటాచ్ అవుతాం, అయ్యేం ఫీల్ అవ్వ కాబట్టి తెలియదు మనకి. దానికి లింక్ చూడండి బొమ్మరిల్లో ఉంటుంది. ఇవన్నిటికీ వస్తువులు నాకు తెలియదు అంటాడు. అవును, ఎక్కడో ఒక చైన్ ఉంటుంది. ఆ పెళ్లి కూతురు క్యారెక్టర్ దగ్గర, కానీ ఈసారి వచ్చేది అమ్మాయి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే మనిషి కాబట్టి రియాక్ట్ అవుతారు. మీరు ఇచ్చిన బైక్ కానీ షర్ట్ కానీ నాకు నచ్చవు, కానీ వాటికి తెలియదు అని. ఎక్కడ కూడా మనం మా హ్యూమన్ స్ట్రగుల్స్లోంచే డైలాగ్స్ వస్తాయి, మనిషికి ఉండే లైఫ్ స్టైల్లోంచే క్యారెక్టర్స్ పుడతాయి. ఎలా సాధ్యమవుతుంది భాస్కర్ గారు? ఎందుకంటే ఇప్పుడు లైఫ్ అంత ఈజీ కాదండి. అట్ ద సేమ్ టైం అది కష్టం అని మనం తీసుకోలేదు. సో ఎలా అంటే ఎవ్రీ కష్టం ఎందుకు వస్తుంది, ఏంటి ప్రాబ్లం అని ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసి, అది ఫైండ్ అవుట్ చేసి ముందుకెళ్తే ఇంకో ప్రాబ్లం వస్తుంది. అలాగే లైఫ్ నడుస్తూ ఉంటుంది. మనం ఫిల్మ్ మేకర్గా మా పని ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఎ రైటర్గా నా పని ఏంటంటే, సొసైటీలో ఇలా అడ్రస్ చేయకుండా అలా వెళ్ళిపోతుంటాం, ఓవర్కమ్ అవుతున్నాం. అలా ఒక ప్రాబ్లంతో అలా వెళ్తుంటాం. ఎక్కడ సఫర్ అవుతున్నాం, ఎందుకు సఫర్ అవుతున్నాం అన్నదే తెలియదు కానీ అలవాటు అయ్యి అది దాని గురించి ఇప్పుడు ఆగి ఆలోచించి, అరే ఇందులో ప్రాబ్లం ఉంది, దీనికి ఒక సొల్యూషన్, ఫస్ట్ ప్రాబ్లం ఉందని తెలియాలి, అది ఫస్ట్ పాయింట్. అదే తర్వాత సొల్యూషన్. సో ప్రాబ్లం ఉందన్నది కూడా తెలియకుండా మనం ఏంటంటే ముందుకు వెళ్తూ ఉంటాం. సో రియల్ లైఫ్లో మనం లైఫ్ని లీడ్ చేసే స్పీడ్లో ఒకడు ఆగి ఆలోచించే అంత స్పేస్ దొరకపోవచ్చు. లక్కీలీ ఏంటంటే ఒక రైటర్ అవ్వడం, ఒక ఫిల్మ్ మేకర్ అవ్వడం వల్ల నాకు ఒక అవకాశం ఏం దొరుకుతుందంటే, అలా ఆగి ఆలోచించకుండా వెళ్ళిపోతున్న ఆ ప్రాబ్లమ్స్ని తీసుకుని దాన్ని ఒక కథగా తీసి పైనంతా షుగర్ కోటెడ్గా కావాల్సినవన్నీ పెట్టి దాని లోపల ఏంటంటే కొంచెం
కనీసం ఒక చిన్న ఒక ముక్కైనా అది చెప్పి అది అర్థం అవ్వాలన్న ఒక తపన ఉంటుంది, అది చేయగలుగుతున్నాం. అది సార్ మీరు పడే తపన మాకు ఎప్పుడు కొత్త ఫీల్ని క్రియేట్ చేస్తారు సార్. ఇప్పటికీ మీ సినిమాలు చూసినప్పుడు అరే ఇలా ఆలోచించలేకపోయామే, ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని చాలాసార్లు అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్ని, ఒక అడ్రినల్ రష్ని క్రియేట్ చేస్తాయి. ఫ్యూ మూవీసే థింకింగ్ని, ప్రాసెస్ని కొంచెం చేంజ్ చేస్తాయి, అట్లీస్ట్ ఆలోచించుద్దాం అనే ఆలోచన కలిగిస్తాయి. అందులో మీ మూవీస్ తప్పకుండా ఉంటాయి సార్. సో దట్ ఈస్ ద అంటే మీరేంటి ఈ ప్రొఫెషన్ మీరు ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది మీకు. చాలా ఈజీగా సినిమాస్ చేయొచ్చు కానీ చేయట్లేదు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ మనీ సార్? మనీ గురించి అసలు మనీ అవసరం, అందులో నో డౌట్. నాకు కావాల్సినంత మనీ ఉంది, అందువల్ల ఇష్యూ ఏం లేదు. మనీ అవసరం, అది మనీ లేకుండా ఇది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనీ మాత్రం చేసుకుంటూ డబ్బుల కోసం మాత్రం చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మనీ, ఫేమ్ నాకు ఎంత ఉన్నా కూడా అది ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, ఈ సినిమాలో ఈ విషయం గురించి నేను ఆలోచించి మన సినిమా తీసాం. రేపు కంపల్సరీ ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి. స్టిల్ ఏంటంటే ఒక వచ్చిన ఆడియన్స్ వాళ్ళు ఏం తీసుకుంటారు ఈ సినిమాలో, టైం పాస్ అవుతారు, అన్నీ అవుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక క్వశ్చన్ వేశారనుకోండి, ఏదో ఒకటి తగిలింది అనుకోండి, రేపు వెళ్ళి ఇదే 8 hours ఎక్కడో వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక గుర్తొచ్చింది, ఒక ఇష్యూ సాల్వ్ చేశారంటే అది చాలా పెద్ద సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. నేను ఒకటే నమ్ముతానండి, వాట్ యూ బిలీవ్ ఈజ్ యూ. మీరు ఏం నమ్ముతున్నారో అదే మీరు. అలాంటప్పుడు నేను నమ్మేది ఏంటంటే, నాకు ఒక విషయం, ఒక పర్పస్ ఉండాలన్నది నాకు. నేను ఎందుకు సినిమా తీస్తున్నాను అన్నది, ఎందుకు జాక్ తీసాను, ఎందుకు మోస్ట్ ఎలిజిబుల్ క్లాస్లో తీసాను, ఎందుకు ఆరెంజ్ తీసాను, పరుగు, బొమ్మరిల్లు, అవన్నీ అంటే నాకు ఒక పర్పస్ క్లియర్గా ఉండాలి. ఆ పర్పస్ నేను మనీ మీన్ చేయడం అన్నది మాత్రమే కాదు, అఫ్కోర్స్ కావాలి, అది వేరే విషయం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ సినిమా తీయడానికి ఒక పర్పస్ అన్నది మాత్రం నా మనసులో నాకు తెలుసు, నేను ఎందుకు తీస్తున్నానని. ఫర్దర్గా తీయబోయే సినిమాలు కూడా నేను ఎందుకు తీయాలి ఈ కథ, ఒక కథ పర్టికులర్ రీజన్ కోసం నేను తీస్తున్నాను అన్న క్లారిటీ నాకు ఉందంటేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాం. అది ఓవరాల్ అజెండా నాకు ఒకటి ఉంది, అది క్లారిటీగా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ సార్. మాకు ఎప్పుడు ఈ ఫేము లేకపోతే కలెక్షన్స్ రేస్లో మీరు ఉన్నట్టు కనిపించదు. అంటే రేస్ అంటే మీ మైండ్లో, మీ కథల్లో అవి కనిపించవు. మేబీ మంచి సినిమా చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారు, కానీ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి అలాంటిది ఒకటి ట్రై చేద్దాం అనేది ఎప్పుడు అనిపించదు. అది ఇప్పుడు అలా చేశాను అనుకోండి, ఇప్పుడు అది చాలా ఫేక్గా వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెట్లో వెళ్ళి నిల్చుంటే నాకు తెలియదు, నేనైతే షేక్ అయిపోతాను, అసలు కన్విక్షన్ ఉండదు. ఇప్పుడు మీకేంటంటే ఇలా చేస్తే ఇది ఒక 500 కోట్లు వస్తాయి, దానికి ఫార్ములా లేదు. మీరు మీ పని ఏంటి, మీరు నమ్మిన ఒక కథని జెన్యున్గా మీరు నమ్మింది తీస్తే అది రేపు జాక్ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎగ్జాక్ట్ నాకు అనిపిస్తుంది. ఎంత వస్తుంది అన్నది నాకు తెలీదు, కానీ చాలా పెద్ద హిట్ అవుతుందనే వెళ్తాం, అంతే కదా. కానీ మొదలెట్టడమే నాకు 500 కోట్లు కావాలి అని చెప్పి ఒక కథ రాయలేం కదా. రాయకూడదు, ఏ స్క్రీన్ ప్లే బుక్ నేర్పలేదు, ఏ కాలేజ్ రాయకూడదు కూడా. సో అందువల్ల ఏంటంటే మనకు చెప్పాలనిపించి మనం ఎంజాయ్ చేసి ఒక సినిమా తీయాలండి. ఫస్ట్ మనం ఎంజాయ్ చేసి ఒక ఆనెస్ట్గా ఒక సినిమా ఒరిజినల్ కంటెంట్ తీయాలి, అదే కావాల్సింది. అది తీస్తే కనెక్ట్ అవుతుంది. సార్ కాంబినేషన్స్ వైజ్ కానీ మనకి స్టార్టింగ్ మీ కెరియర్ నుంచి సిద్ధార్థ కానీ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇలా కొన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ అని కాదు, మోస్ట్ ఇమేజ్ ఉన్న కాంబినేషన్స్ పడినాయి కదా. ఆ కాంబినేషన్స్ వైజ్ ఏమన్నా పడట్లేదు అనేది ఏముందా, లేదా కథను బట్టే వెళ్ళిపోతారా, ఈ కథకి వీళ్ళు సరిపోతారని వెళ్ళిపోతారు? కథ బట్టే కదా. అంటే కాంబినేషన్స్ కోసం ఎప్పుడు కాంబినేషన్స్ కోసం అని అలా ఏముండదు.
ఉండదు. కథ బట్టే ఇప్పుడు ఏ సినిమా అయినా, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఇంక్లూడింగ్ జాక్ అంటే కాంబినేషన్ ఇలా ఒకటి ఉంటుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ రీజన్ చెప్తాను చూడండి. బొమ్మరిల్లు 2 తీయమన్నారు, ఆరెంజ్ 2 తీయండి అన్నారు. నేను ఇప్పుడు కాంబినేషన్ ఇలా ఒక 2 అని చెప్పి ఇలా ఒక కథ రాస్తే ఈ కాంబినేషన్కి సేమ్ హ్యారీస్ జయరాజ్ని తీసుకొచ్చి ఇలా ఒకటి ప్యాకేజ్ చేస్తే ఇట్లా వెళ్తుంది అంటే చేయొచ్చు. కానీ నేను చెప్పాను, నేను అది చేయను. నేను అది 2 చేయాలనుకుంటే ఎంతసేపు, ఎంత టైం పడుతుంది కూర్చుని ఏదో కథ రాయడానికి. నేనేంటంటే థీమాటికల్గా నేను ఫార్వర్డ్ అయ్యానా, ఆ కథలో నుంచి ఇంకోటి కనెక్ట్ చేశానా అన్నదే నేను చూస్తాను. సో అందువల్ల ఏంటంటే కాంబినేషన్స్ గురించి దాంట్లో నుంచి అంటే ఏం లేదు సార్, జస్ట్ ఏంటంటే మీతో ఒక హీరో సినిమా చేయాలనుకున్నారు, భాస్కర్ గారు మనం సినిమా చేద్దామన్నారు, అతనికి ఒక కథ రాస్తారా మీరు? ఇప్పుడు ఆరెంజ్ అలా రాసింది. ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే చరణ్ నేను కలిసి చేయాలన్నప్పుడు జనరలీ నా దగ్గర కథలన్నీ 4 years 5 years రాసిన కథలు మెల్లగా అలా డెవలప్ చేసి అది చాలా టైం పడుతుంది. అలా ఆలోచించే రాస్తాను. బట్ ఆరెంజ్ ఒకటే, ఓన్లీ వైట్ పేపర్. సో చరణ్ నేను ఒక సినిమా కావాలి, ఓ లవ్ స్టోరీ, అది ఫారిన్లో జరగాలి, ఫారిన్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ కావాలని అసలు 1 line కూడా లేదు, ఐడియా లేదు, ఏమీ లేదు. జస్ట్ ఒక బ్లాంక్ పేపర్ ముందు కూర్చుని నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం రాసిన కథ అది. నేను కెరీర్లో చేసిన ఒకే ఒక కథ అలా రాసింది అది ఒకటే. ఇప్పుడు సెలబ్రేషన్స్ చూస్తున్నారు రిలీజ్, అప్పుడు ఎలా అనిపిస్తుంది భాస్కర్ గారు? ఓకే, హ్యాపీ. నేను థియేటర్లో వెళ్ళి చూసాను సినిమా. నేను ఆ సెలబ్రేషన్ అన్నీ తీసేసి జస్ట్ సినిమాగా చూడాలి, థియేటర్లో చూద్దాం ఆఫ్టర్ లాంగ్ టైం అన్న ఒక ఫీల్ కోసం వెళ్ళి చూసాను. నాకు ఒక హిట్ అయ్యి అలాంటి ఏ ఫీలింగ్ లేదు. నేను జస్ట్ అలా చూసి వచ్చాను అంతే. అది ఎందుకు తెలియదు నాకు. అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూడా ఆ సినిమాని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. రిలీజ్ అయినప్పుడు జనరల్గా ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయితే దాని రిసెప్షన్ వేరే ఉంటుంది. కానీ ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆ సినిమా కమర్షియల్గా కూడా వైబుల్ కాలేదండి. కానీ ఆ సినిమా రిలీజ్ అవటం ఒక సర్ప్రైజ్. అంటే ఆ సినిమాని ఎంత సెలబ్రేట్ చేస్తున్నారు అనేది, అంటే మీరు టైంకి కారణం ఏంటి చెప్పండి? బికాస్ ఆఫ్ రైటింగ్ అండ్ బికాస్ ఆఫ్ ద కథ ఏం మాట్లాడుతుందో ఆ విషయమే. ప్రేమ కొంతకాలమే ప్రేమించగలను, ఎందుకంటే కొంతకాలమే ప్రేమ బాగుంటుంది. టోటల్ ఆరెంజ్ కాన్సెప్ట్ కాలం ఎక్కువయ్యే ప్రేమ తగ్గుతుంది. అది ప్రేమ కథలన్నీ బాలీవుడ్ మొత్తం ఒక ప్రేమ కథలతో నిండి ఉన్న టైంలో మీరు కథ చెప్పారు మొత్తం. సో అంటే ఆ కథ ఎప్పుడు లో చేయలేదు సార్. ఆ కథలోని పాయింట్, ఆ రామ్ క్యారెక్టర్లోని నిజాయితీ. చివరిలో అంటారు ఇంకా అప్పటికే కుదరకపోతే ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను, అది కుదరదు నా తెలుసు, అవును ఇంకా ఎక్కువ ప్రేమిస్తానంట. అంటే అతని పర్సెప్షన్ మారింది లవ్ మీద. ఆ సాంగ్స్ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇప్పటికీ కూడా. సాంగ్స్ విషయంలో మీకు ఒక ప్రత్యేకమైన ఒక అభిరుచి ఉంటుంది. మీ ఆల్బమ్స్ ఎప్పుడు నెవర్ ఫెయిల్. సో జాక్ విషయానికి వచ్చేసరికల్లా ఏమి సాంగ్స్ ఎలా అంటే మ్యూజిక్ ఏంటంటే కంపోజింగ్ చాలా ఇష్టం, మ్యూజిక్ జనరలీ చాలా ఇష్టం, సాంగ్స్ వింటూ ఉంటాను. అండ్ మేము జామ్ చేస్తూ ఉంటాం. మేము మ్యూజిషియన్స్ కొంతమంది ఉన్నారు, అండ్ లిరిసిస్ట్ వనమాలి గారు, మన సన్నారే, అందరూ ట్యూన్ చేస్తూనే ఉంటాం. టైంపాస్ ఏదో ఒక టైం అనుకుంటాం, సరే రండి ఒక హాఫ్ డే కూర్చుందాం దాని మీద అని చెప్పి ఉత్తనే సరదాగా ఏదో ట్యూన్లు చెప్తూ, నేను ఏదో కాన్సెప్ట్ చెప్తాను, మనోడు ఏదో ఒక లిరిక్ చెప్తాడు, అలా చేస్తూ ఉంటాం. అలా అదొక హ్యాబిట్ యాక్చువల్లీ. ఇందులో సాంగ్ కూడా అంతే చేసాం, అలాగే చేసాం, ఆ ప్రాసెసే. మ్యూజికల్గా సినిమాని ప్రజెంట్ చేయాలన్న ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల ప్యూర్ లవ్ స్టోరీ అంటే దానికి స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్, కామెడీ, యాక్షన్ అన్నీ ఒక ఐడియాలజీ డిఫరెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది. థ్రిల్లర్ స్పేస్ ఉందా ఇందులో? థ్రిల్లర్ అంటే లిటిల్ థ్రిల్లర్ స్పేస్ ఉంటుంది. సో కిస్సింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తారేమో జాక్ తర్వాత.
సో టిల్లు క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్ కిస్సింగ్ అదే కదా. మనడు కార్లోనే అదే కదా కాపురాలు పెట్టేస్తుంటాడు అదే చెప్పాడు. సో అంటే హౌ ఎగ్జైట్ చేశాడు మిమ్మల్ని సిద్ధు మీరు కెమెరా బ్యాక్ ఉన్నప్పుడు? ఫంటాస్టిక్ అసలు అసలు నో డౌట్. అరే మీరు 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 ఇచ్చేసి ఇప్పుడు నేను చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు కట్ చెప్పలేదు అనుకోండి, దాని తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో నుంచి వచ్చే డైలాగ్ అలా అల్లుకుంటూ చెప్తూనే ఉంటాడు. ఒక గంట వదిలినా గంట చెప్తూనే ఉంటాడు. అలా ఉంటుంది వితౌట్ డైలాగ్స్. అక్కడ క్యారెక్టర్ తెలుసు, అవతల ఉన్న క్యారెక్టర్ ఏంటి తెలుసు, ఏంటి ప్రాబ్లం తెలుసు, మన రాసి ఇచ్చిన డైలాగ్లో నుంచి కూడా చెప్తూనే ఉండగలుగుతాడు. ఇప్పటివరకు మీరు వర్క్ చేసిన హీరోస్లో సిద్ధు ఏ ప్లేస్లో ఉంటాడు సార్? సిద్ధు అలా ర్యాంక్స్ అని కాదు, అంటే డిలైట్ టు వర్క్ అనే ఒకటి ఉంటుంది కదా. అది ఎలా అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరెంజ్లో చరణ్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్ట్రాడినరీగా పుల్ ఆఫ్ చేశాడు. ఇవాళ నా సినిమా చూస్తున్నప్పుడు అసలు చరణ్ ఎంత బాగా పుల్ ఆఫ్ చేశాడు ఆ క్యారెక్టర్. అసలు జెన్యున్గా ఉంటాడు, అసలు అతను చెప్పేటప్పుడు అంత అంత ఫీల్ ఉంటుంది. సో మనం రాసే క్యారెక్టర్ని 100% అలా నాకే ఇంకోసారి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఆ సినిమా చూసేటప్పుడు అరే భలే చేశాడు అన్న ఫీలింగ్ నాకు మిగలాలి. ఇది ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత చూస్తే చెప్తాను. రైట్ నౌ ఎడిట్ ప్రాసెస్ కదా, మీరు చూస్తూనే ఉంటారు. కానీ బట్ వన్ ఆఫ్ ద గిఫ్టెడ్ యాక్టర్ అండి. గిఫ్టెడ్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ. మీకు చిన్న కనెక్షన్ కూడా ఉంది. ఆరెంజ్లో చిన్న రోల్ చేశాడు. స్పార్క్ ఎక్కడ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఎందుకు క్యాస్ట్ చేస్తాం, ఒక స్పాంటేనిటీ ఉంది. సో ఎవరు పక్కన ఉన్నా కూడా సరే ఆ సీన్లో ఇచ్చిన స్పేస్ అలా అలా తీసుకుని నిలబెట్టగలుగుతాడు అన్న ఒక క్వాలిటీ ఉంటుంది కదా. సో దాని తర్వాత ఈ హైట్స్ అన్నది వేరే లెవెల్ నిజంగా. ఏం చూసారా టిల్లు చూసినప్పుడు? వాట్ యూ ఫీల్ సార్ టిల్లు స్క్వేర్? అసలు ఆ హై ఎనర్జీ ఏంటి, ఆ ఇన్నోసెన్స్, దాంట్లో నుంచి ప్రాబ్లంలో ఇరుక్కొని ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఫన్ జనరేట్ చేసే విధానం చెప్తున్నాను కదా, వేరే లెవెల్ యాక్టర్. సో మీకు అంటే సినిమా టు సినిమా అంటే కథని సీడింగ్ నుంచి దాన్ని గ్రో చేసి దానికి మీరు రైటింగ్ ప్రాసెస్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్క్రిప్ట్స్ ఇంకా ఉన్నాయా సార్? అంటే చాలా ఉన్నాయి స్క్రిప్ట్స్, చాలా స్క్రిప్ట్స్. సో మీకు ఈ జర్నీ ప్రతి స్క్రిప్ట్ ఏంటంటే 3 years 4 years రాసుకుంటూ వచ్చినవి ఉంటాయి. అలా రాస్తూ వస్తుంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడారంటే టాలీవుడ్లో ఎలా చెప్తారు సార్? అంటే సో మెనీ మూవీస్, సో మచ్ జర్నీ. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, డైరెక్టర్స్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు సుకు నాకు చాలా ఎర్లీ స్టేజెస్, డైరెక్టర్స్ అవ్వడానికి ముందు నుంచి. ఎందుకంటే మీరు ఎక్కడ సినిమా రిలేటెడ్ ఫంక్షన్స్ తప్ప ఎక్కడ బయట కనపడరు. మీ గురించి నన్ను అడిగితే నన్ను వదిలేరు అనుకోండి, నాకు ఫ్రీడమ్ ఇచ్చారంటే నా సినిమా ఫంక్షన్కి నేను రాను. నన్ను వదిలేస్తే నేను ప్రశాంతంగా ఉంటానన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు సార్ ప్రమోషన్? నాకు అది అంత సార్ ఇంత జర్నీ తర్వాత కూడా అలవాటు పడలేదు ఇంకా? నాకు కొంచెం కష్టం, అంత కంఫర్ట్గా. ఎందుకంటే మీరు మీ సినిమా ఫంక్షన్స్లో తప్ప ఎక్కడ కనపడరు, మీ గురించిన వార్తలు ఏం తెలియవు, సినిమా అనౌన్స్ చేస్తే తప్ప మీ ఫోటో బయటికి రాదు. సో అసలు ఈ మనిషికి అసలు ఫ్రెండ్స్ ఉంటారా ఇండస్ట్రీలో? ఎవరితో ఎక్కువ గడుపు? చాలా తక్కువగానే ఉన్నారు. కైండ్ ఆఫ్ లోన్లీ పర్సన్ అనుకుంటాను. సో మీరే ఉంటారు. సాడ్ యాక్చువల్లీ అనిపిస్తుంది. ఇప్పుడైనా సర్కిల్ పెరుగుతుందా సార్? ఇప్పుడైనా కొత్తగా? లేదు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే, ఎక్కడ కలిసినా బాగా మాట్లాడుకుంటాం సరదాగా. ఇప్పుడు సుకు మంచి ఫ్రెండ్, వాసువర్మ మంచి ఫ్రెండ్, మీకు అల్లు అర్జున్ గారితో వంశీ మంచి ఫ్రెండ్, బణివాసు బాగా క్లోజ్, రాజు గారు ఎక్కడ కలిసినా అవన్నీ ఒక ఇది ఉంటుంది. బట్ ఒక ఇన్నర్ జోన్, పర్సనల్ జోన్ ఒకటి ఉంటుంది కదా, అది చాలా చిన్నగా. మీరు ఏమన్నా మళ్ళీ కాంబినేషన్స్ ఏమైనా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజు గారి బ్యానర్లో కానీ? ఆఫ్కోర్స్ చేస్తారు. సో జాక్ అనేది కొత్త పర్సెప్షన్ ఇవ్వబోతుంది అనేది అర్థమవుతుంది. సో మీరు చేసే మూవీస్లో ఏదైతే ఒక ఎమోషన్ ఉంటుందో, లేకపోతే ఒక థాట్ ప్రాసెస్ని మీద ఆలోచించడం ఏదైతే ఉంటుందో అది జాక్లో కూడా మళ్ళీ డెఫినెట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది చాలా రేసీ పేసీగా ఉంది సినిమా.
నాకే ఇది నా సినిమా అంటే ఒక చిన్న అలా ఉంటుంది, బట్ అది చాలా రేజీగా ఉండింది. నేను ఎడిట్లో చూసి అదే అన్నాను, నా సినిమా ఇంత ఫాస్ట్గా వెళ్తుంది అన్న ఫీలింగ్ కలిగింది. సో అంత స్పీడ్లో కూడా ఒక చిన్న టచ్ ఉంటుంది. సో జాక్ చూడండి, April 10th. మేము తప్పకుండా జాక్ చూస్తాం సార్. రీసెంట్గా మీరు చూసిన సినిమాలు ఏంటి? లాస్ట్ 3 మూవీస్ చెప్పండి, మీ కాకుండా థియేటర్లో చూసిన మూవీస్ చెప్పండి. నా సీక్రెట్లన్నీ బయటకు లాగుతున్నారు మీరు. నేను చాలా తక్కువ సినిమా చూడటం. ఏం చూసారు? లాస్ట్ సినిమా ఏం చూసారు థియేటర్లో చూసిన మూవీ? థియేటర్కి వెళ్ళి చూసింది సంక్రాంతికి వస్తున్నాం, సూపర్. లాస్ట్ ఫిల్మ్. లాస్ట్ ఎంజాయ్. యా, అండ్ దానికి ముందు గుర్తులేదు. ఓకే సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so ఎందుకంటే ఈ జాక్ అనేది సిద్ధు ఉన్న ఇమేజ్ని కూడా కొంత పర్సెప్షన్ చేంజ్ అయ్యిందని నమ్ముతున్నాము. సిద్ధు మాకు కొత్తగా కనిపిస్తాడని గట్టిగా నమ్మకం ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.